యాసంగి పంటలపై సాగర్ ఆయకట్టు రైతులు పెట్టుకున్న ఆశలు అడియాశలవుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయ నీటి మట్టం గణనీయంగా తగ్గిపోవడంతో రిజర్వాయర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 13.40 అడుగులకు పడిపోయింది. ఓవైపు ప్రస్తుతం జలాశయానికి ఇన్ఫ్లో లేకపోవడం, మరోవైపు మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని పలు గ్రామాలకు తాగునీటిని అందిస్తుండటంతో నీటి మట్టం మరింత తగ్గుతోంది. దీంతో మున్ముందు ఖమ్మం నగరంతో పాటు పలు గ్రామాలకు తాగునీటికి కొరత ఏర్పడే అవకాశం ఉంది. పాలేరు పాత కాలువ కింద ఉన్న 20,000 ఎకరాల వరి సాగు ఆయకట్టు రైతులు దిక్కులు దీన్ని నీటి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వారాబందీ ప్రకారం అయినా పంట కాలం పూర్తయ్యే వరకు కనీసం 10 తడులకు నీళ్లివ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఇందుకు 0.50 టీఎంసీలు అవసరమవుతాయని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. యాసంగి పంటలపై ఆశలు పెట్టుకున్న రైతులు మోములో దిగాలు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. పాలేరు రిజర్వాయర్కి ఉందన్న రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే పాలేరు రిజర్వాయర్కి సంబంధించి దాదాపు 23 అడుగుల నీటి మట్టం ఉండాల్సింది ప్రస్తుతం అయితే 13.4 అంటే అడుగులు మాత్రమే నీరు ఉండడంతో అటు పాలేరు పాతకాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు దాదాపుగా 20,000 మంది అంటే 20,000 ఎకరాలకు సంబంధించిన రైతులు అయితే ఉన్నారు. వీరంతా కూడా తమకు సాగునీరు అందట్లేదని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సాగుకు సంబంధించినటువంటి పొలాలన్నీ కూడా సాగు చేసుకొని వరి నాట్లు కొంతమంది వేయగా కొంతమంది అయితే ఇప్పటికే సాగు సన్నద్ధం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు సాగర్ నుంచి కూడా నీళ్లు రాకపోవడంతో అయితే వారంతా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇప్పటికే 1000 ఎకరాల్లో అయితే సాగుకు సన్నద్ధం అవుతున్న రైతులు అటు పొలాలనే కరిగట్లు చేసుకుని అయితే రెడీగా ఉన్న నేపథ్యంలో ఇటు సాగర్ జలాలు ఒక్కసారిగా ఆగిపోవడంతో అయితే వారంతా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 1000 ఎకరాల్లో ప్రధానంగా తమ వృత్తి వ్యవసాయం ఇటువంటి నేపథ్యంలోనే ఆయకట్టులో ఉన్నటువంటి పంటలన్నీ కూడా ఈసారి నీళ్లు రాకపోతే మాత్రం ప్రధానంగా బీడు భూములుగా ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ రైతులందరూ కూడా ఏదైతే క్రాప్ హాలిడే దిశగా కూడా తమ అడుగులు పడుతున్నాయని చెప్పేసి అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. తమకు జీవన వృత్తిని కోల్పోతాము, ఎప్పుడైతే ఖరీఫ్ సీజన్లో పంటలు సరిగా పండవో ఆ నేపథ్యంలోనే వారి ఆశలన్నీ కూడా ఏదైతే రబీ సీజన్ వైపే ఉంటాయో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ నాగార్జున సాగర్ నుంచి అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ నిండుకుండడంతో అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. అవన్నీ కూడా ప్రధానంగా ఏదైతే కనిష్ట నీటి మట్టానికి పడిపోవడంతో అయితే వారంతా ఆందోళన చెందుతున్నారు. మనతో అంటే సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఎడవకాలం కింద ఉన్నటువంటి రైతులంతా మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అనే విషయాన్ని వారి మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, దాదాపుగా మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు? ఈసారి నీళ్ళు వచ్చే అవకాశం ఉందంటారా? నీళ్ళు వస్తాయి, ఇప్పుడు ఉన్న నీళ్ళే వదలరా, ఇంకా వస్తాయి నీళ్ళు. ఇక మోటారు గిటరు పెట్టి పండిస్తున్నావు కానీ నీళ్ళు అందటాలే. గతంలో పోల్చుకుంటే ఎప్పుడు నీళ్ళు వచ్చేది, ఈసారి ఎందుకు నీళ్ళు రావట్లేదంట? ఎప్పుడైనా యాసంగి ఇట్నే అవుతున్నాయి. ఈ ఒక్కసారే కాదుగా, అప్పుడు ఎప్పుడైనా యాసంగికి నీళ్ళు ఇవ్వటారు. మాకు వానాకాలం ఇస్తారు కానీ వర్షాలు ఇస్తారు. ఆ వర్షాలు కూడా ఇంతవరకు వేయలే. రైతు మరి అధికారులు మీరు అడిగారా? అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఏమంటారు, వస్తాయి అంటారు, పైన నీళ్ళు లేవు అంటారు వాళ్ళు. మీరు చెప్పండి, దాదాపుగా మీకు ఎప్పటి నుంచి ఎన్ని ఎకరాలు సాగు చేశారు? దానికి సంబంధించి అంటే మీరు అంటే సాగు చేస్తాం. ఈ యాసంగా ఎప్పుడు ఎంత ఇబ్బంది, వారానికి ఒకసారి ఇచ్చేది ఇంతకుముందు, ఇప్పుడు అసలు లేవు. చెర్ల నీళ్ళు లేవు అంటారు, పైన సాగర్లో వాటర్ లేవు, అందుకని పొలాలకు వాటర్ ఏమో నార్మల్ మొదలు పోసాము, నార్మల్ ఎండిపోతున్నాయి పొలాలన్నీ బిల్లు ఉన్నాయి, ఇంకా నాటు పెట్టలేము. 2వ నెంబర్ మాది. అంటే ప్రతిసారి కూడా సాగర్ ఎడమ కాలువకు కావచ్చు, అదే విధంగా ఇటు పాత కాలువకు కూడా నీరు అందించే విధం వారానికి ఒకసారి వదులుతారు. వానాకాలం కూడా మొన్న వారానికి ఒకసారి వదిలారు డైలీ. ఇప్పుడు వాటర్ లేవు, మరి ఏం చేయమంటారు? దాదాపుగా ఈ పాలేరు పాత కాలువకు సంబంధించినటువంటి ఎంత సీజన్లో అయినా కానీ ఎంత కనిష్ట నీటి మట్టానికి పడిపోయినప్పటికీ ఆనా పద్ధతిలో అయితే నీరుని అందిస్తారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి మాత్రం ఏదైతే దీనికి సంబంధించినటువంటి నీటిని కూడా విడుదల చేయకపోవడంతో తమైతే దిక్కుతోచని పరిస్థితిలో ఉందని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే పాలేరు రిజర్వాయర్ దాదాపు 23 అడుగులు నీటి మట్టం ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా అయితే కనిష్ట స్థాయికి పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు 13.4 అంటే 4.4 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే పాలేరు రిజర్వాయర్కి సంబంధించి దాదాపుగా 4 సెగ్మెంట్ల ద్వారా అయితే మిషన్ భగీరథ సెగ్మెంట్ల ద్వారా అయితే నీరుని అందిస్తున్నారు, తాగునీరుని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవి దాదాపుగా ఇప్పుడు 4 రోజులు మాత్రం ఈ నీరు మిషన్ భగీరథ ద్వారా అందిస్తే మాత్రం కనిష్ట స్థాయికి నీటి మట్టం పడిపోయి కనీసం నీరు అంటే వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి అయితే అటు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆయకట్టు రైతులందరూ కూడా త్వరలోనే అయితే అటు కృష్ణా రివర్ బోర్డు ద్వారా కూడా తమకు సాగునీరు అందించాలని చెప్తున్నారు. ఇప్పటికే పంటలకు సంబంధించినటువంటి ప్రతి ఆశలన్నీ తమ అడియాసలు అయ్యే అవకాశం ఉంది అయితే రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.